ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండి ఉంటారు కదండి. కానీ ఒక్కసారి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారు మాకు ఎప్పటి నుంచో తెలుసండి. ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారు. ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఏ సమస్యకైనా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము ఈ గురువుగారికి చూపించుకోవటం వలన మేము అనుకున్న పని అయితే పూర్తయిందండి. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి సమయం లేదు, రేపే గురు పౌర్ణమి, నన్ను స్మరిస్తూ ఈ దీపాలను తాకు, 5 రోజులలోపు నీ కోరిక నెరవేరుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మంచి పరిహారం కూడా చెప్పబోతున్నారు. మరి ఆ సందేశము, ఆ పరిహారం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. రోజు మన బాబాగారు ఈ వీడియోని మన ముందుకు తీసుకురావటం ఒక అదృష్టంగా భావించాలండి. వీడియో చూస్తున్నాము అంటే బాబాగారు రేపు గురు పౌర్ణమి సందర్భంగా మనకి ఏదో ఒక దారి చూపిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. మంచి దారి ఎంచుకోవాలి అన్న ఆలోచన మనలో కలగాలండి. ఈ వీడియో చూస్తున్న వారికి బాబాగారు తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తారు అనే నమ్మకం నాకు ఖచ్చితంగా కలుగుతుందండి. ఎందుకంటే ఈ పరిహారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితం అనేది వచ్చిందండి. 5 దీపాలతో ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్న వారందరూ, ఈ దీపాలను తాకిన వారందరూ ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఈ దీపాల గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. తల్లి, ఈ దీపాలను తాకావు కదమ్మా, కనుక నేను చెప్పినట్లు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా. ఏ క్షణమైతే నువ్వు ఈ దీపాలను తాకావో వెంటనే నిన్ను అదృష్టవంతురాలుగా మార్చేశానమ్మా. నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి తల్లి. జీవితంలో మంచి మార్పు రాబోతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించిన కష్టాలు ఏవైనా సరే, కారణాలు ఎన్ని ఉన్నా సరే, కానీ నీ జీవితంలో నీ వారితో సంతోషంగా ఉండాలి అన్నా, కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా, లేదంటే పిల్లలు కలగాలి అని ఏ తల్లి ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను. ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలకి కూడా ఈ పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు లేవు అని ఎవరైతే బాధపడుతున్నారో, ప్రతిసారి కూడా ఎంతో నష్టాల్లో కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో వేడుకుంటున్నాడు. వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం, 5 దీపాలతో పూజా విధానం. ఇది కనుక నేను చెప్పిన విధంగా చేసుకుంటే నీ జీవితం ఊహించని విధంగా మారబోతుంది తల్లి. ఇది విని వెంటనే ఆచరించు తల్లి. తీరని కష్టాలు ఎన్ని ఉన్నా, నువ్వు బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా, కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా, భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నా, దూరమైంది బాబా, ఒంటరిగా పోరాడి పిల్లలతోటి జీవించలేకపోతున్నాను తండ్రి, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, ఈ జీవితం మీద విరక్తి కలిగింది, నా భర్త నాకు కావాలి, లేదంటే నా భార్య నాకు కావాలి
అని ఏ భక్తురాలైతే లేదంటే ఏ భక్తుడైతే బాధ తట్టుకోలేక ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకుని ఉందో, బిడ్డకు నేను చెప్పేది పట్టరాని సంతోషం కలిగించే వార్త తల్లి ఇది. సారి నేను చెప్పేది వినమ్మా. ఎలా ఉంటుందో ఏమిటో, నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదట నీకు అన్నీ శుభవార్తలే, అన్నీ శుభశకునాలే అనైతే మన బాబాగారు అంటున్నారండి. అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థానంలోకి రావాలి, ఉన్నత స్థానంలోకి వెళతారో లేదో అనే దిగులు నీలో ఉంది కదమ్మా. నీ సమస్యలు అన్నిటినీ కూడా దూరం చేస్తానమ్మా. ఇలాంటివి తీరని కోరికలు ఏవైనా సరే ఏదో ఒక కోరిక, బలమైన కోరిక ఉంటుంది కదా. అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి, వారి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో, పౌర్ణమి రోజున నేను చెప్పే ఈ 5 దీపాల పరిహారం చెయ్యమ్మా. ప్రతి మనిషి జీవితంలో బాధలు అనేవి తప్పవు. వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఇలా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశమమ్మా. ఎవరైతే ఈరోజు ఈ 5 దీపాలను తాకారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నీ భవిష్యత్తుని నీ చేతులతోనే తీర్చిదిద్దుకుంటావు తల్లి. అంతటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. బిడ్డ, నువ్వు అనుకున్నది జరగటం కోసం నీ కృషి, నీ పట్టుదల, నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు. నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అది సాధించే మార్గం నేను నీకు కల్పిస్తున్నానమ్మా. ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే రోజూ కూడా నువ్వు నా నామస్మరణ చేయి తల్లి. ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటావో వెంటనే నేను ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తానమ్మా. ఒక విగ్రహ రూపంలోనైనా, ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా. నీ చుట్టూ ఉన్న వారితో నీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. నీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆత్మీయులుగా భావించి వారితో పంచుకుంటే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించటానికి 100 మెట్లు ఎక్కినట్టే తల్లి. నీ స్థాయిని మార్చుకో తల్లి. ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అనైతే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు చెప్పబోయే 5 దీపాల పరిహారం ఏమిటో తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరూ కూడా గురు పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తారు. చేసిన ప్రతి బిడ్డకి కూడా నా ఆశీస్సులు ఉంటాయి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇంకా పరిహారం ఏమిటో చెబుతాను ఫ్రెండ్స్. మంచి పరిహారం అండి. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఫ్రెండ్స్, రేపు ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి. మన బాబా గారికి చాలా ఇష్టమైన పండుగ అండి గురు పౌర్ణమి. రేపు చాలా అట్టహాసంగా షిరిడీలో గురు పౌర్ణమి వేడుకలు చేస్తారు. అది మనందరికీ తెలుసు కదండి. గురు పౌర్ణమి అంటే మనకు కూడా చాలా ఇష్టం కదండి. రేపు మనం బాబా గారిని ఎంతగానో ఆరాధిస్తాము. నేను చెప్పబోయే ఈ పరిహారం రేపు మొదలు పెట్టుకుని మీరైతే 5 రోజులు చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే రేపు గురు పౌర్ణమి ఆదివారం కదండి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 5 రోజులు కూడా నేను చెప్పిన విధంగా మీరు పూజ అయితే బాబాగారికి చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వలన మీకు ఎటువంటి కష్టం ఉన్నా తొలగిపోతుంది, ఎటువంటి కోరిక ఉన్నా తీరుతుందండి. ఇది అక్షరాల సత్యము. పూజా విధానం కూడా చాలా సులువండి. ఇంకా అది ఎలాగో చెబుతాను ఫ్రెండ్స్. మీరైతే బాబాగారికి యథావిధిగా పూజ చేసుకుంటారు కదండి. బాబాగారు విగ్రహాలు, ఫోటోలు అన్నీ శుభ్రం చేసుకుని మీకు వీలు కుదిరితే విడిగా పీట పెట్టుకుని పూజ చేసుకోండి. లేదంటే మీ దేవుడి రూమ్లోనే పూజ చేసుకోండి. బాబాగారికి యథావిధిగా నిత్య దీపారాధన చేసి బాబాగారికి పసుపు కుంకాలతో, పువ్వులతో, గంధంతో అలంకరణ చేసుకోండి. ఒక ఇత్తడి ప్లేటు కానీ, రాగి ప్లేటు కానీ తీసుకుని అందులో 5 మట్టి ప్రమిదలు అనేవి పెట్టుకోవాలండి.
ఆ ప్రమిదలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసుకోండి. ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు అనేవి వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఏం చేయాలి అంటే, మీకు బాబాగారి విగ్రహం ఉంటే గనక బాబాగారికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే పసుపు కుంకుమ గంధం నీళ్లతోటి అభిషేకం చేయండి. మీకు పంచామృతాలు వీలు లేకపోతే కనీసం పసుపు కుంకుమ గంధం నీళ్లతోటైనా అభిషేకం చేసుకోండి. విగ్రహం లేదు అని అనుకునేవారు అభిషేకం చేయకపోయినా పర్వాలేదండి. బాబా గారికి తప్పనిసరిగా అష్టోత్తరం చేసుకోవాలండి. 108 నామాలు ఉన్నాయి కదా, పూరేకులతో కానీ విభూతితో కానీ అక్షంతలతో కానీ ఇలా మీకు ఏవి ఈలు కుదిరితే వాటితోటి అష్టోత్తరం చేసుకోండి. తర్వాత నైవేద్యంగా బాబా గారికి కిచిడి కానీ పాయసం కానీ ఇలా మీకు ఏది వీలు కుదిరితే ఆ ప్రసాదం చేసి పెట్టండి. మీకు వీలు కుదరకపోతే కనీసం పళ్ళైనా పెట్టండి చాలు ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే బాబాగారికి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుని 5 దీపాలు రెడీ చేసుకుని ఉంచుకున్నారు కదా ఫ్రెండ్స్, వాటిని వెలిగించండి. వెలిగించిన తర్వాత బాబాగారికి వాటితోటి హారతి అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు బాబాగారి హారతి పాటలు వచ్చు అని అనుకుంటున్నానండి. వస్తే కనుక మీరు బాబాగారికి ఆ 5 ప్రమిదలు ఇలా చూపిస్తూ మనం హారతి ఎలా ఇస్తామో అదే విధంగా చూపిస్తూ హారతి పాట అనేది పాడుకోండి. బాబాగారి పూజ అనేది ఉదయం చేయవచ్చండి. ఉదయం కుదరని వారు సాయంత్రం చేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 దీపాల పూజ మీరు ఉదయం చేసుకుంటే 5 రోజులు కూడా ఉదయమే చేసుకోండి. ఒకవేళ సాయంత్రం మొదలు పెడితే మళ్ళీ అదే సమయంలో సాయంత్రం చేసుకోండి. ఇలా 5 రోజులు చేసుకోవాలండి. రేపు ఆదివారం కదా, రేపు మొదలు పెడతారు కదా, ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం తోటి కంప్లీట్ అవుతుందండి. మీ కోరిక ఏది ఉన్నా సరే ఈ 5 రోజుల లోపులోనే మీ కోరిక అనేది తీరుతుందండి. మీ కష్టం అనేది తొలగిపోతుంది. ఒకవేళ ఎవరైనా రేపు చేసుకోలేక వీలు కుదరక చేసుకోలేకపోతే గురువారం రోజునైనా మొదలు పెట్టుకుని గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం ఈ 5 రోజులు చేసుకోవచ్చండి. నిష్ఠగా చేసుకోవాలి. నాన్ వెజ్ తినకూడదు. ఒక్కరోజు కూడా గ్యాప్ రాకుండా చూసుకోండి. బ్రహ్మచర్యం పాటించండి. ఈ పూజ చేసిన వారికి బాబా గారు వారి కోరికలు తీర్చారు. ఇది అక్షరాల సత్యమండి. మీరు కూడా మీ కోరిక చెప్పుకుని ఈ పూజ అనేది రేపే గురువారం కాబట్టి గురు పౌర్ణమి ఎంతో పుణ్యమైన తిథి. ఈ తిథి రోజున మీరు మొదలు పెట్టుకుంటే మీకు మహాద్భుతం జరుగుతుందండి. బాబా గారు మీ కోరికలు అనేవి నెరవేరుస్తారు. అలాగే ఫ్రెండ్స్, బాబా గారికి రేపు తప్పనిసరిగా శనగల మాల అనేది వేయండి. శనగల మాల వేయటం వలన గురుబలం అనేది పెరుగుతుందండి. 21 కానీ 54 కానీ 108 కానీ ఇలా మీకు ఎలా వీలు కుదిరితే అలాగా అన్ని గింజలు తీసుకుని మాలగా చేసి బాబాగారు మెడలో వేయండి. విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ లేదంటే ఫోటోకి కానీ వేయండి ఫ్రెండ్స్. ఇలా పూజ చేసుకున్నారు అంటే బాబాగారు అనుగ్రహం అనేది తప్పకుండా మీకు కలుగుతుందండి. చాలా సింపుల్ పూజ అండి. అస్సలు మిస్ చేసుకోకండి. రేపు ఎలాగో మీరు బాబాగారికి పూజ చేసుకుంటారు కదండి. ఇంక రేపు సంకల్పం చెప్పుకుని 5 రోజులు బాబాగారికి ఈ 5 దీపాలతో పూజ చేసి చూడండి. మీకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. బాబాగారు మీ కోరిక అనేది తీరుస్తారు. నమ్మకంతో చేయండి. నమ్మితే అంతా మంచి జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.